కాంగ్రెస్ పార్టీని నిలువరించడానికి ఒకవైపు బీజేపీ ఇంకొక వైపు బీఆర్ఎస్ తెగ తాపత్రయపడుతున్న పరిస్థితుల్లో అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ అటు మోడీ ఇటు నడ్డా కార్యాచరణలో అమిత్ షా చాలా తలమునకలై తేలుతున్న పరిస్థితి. సెంటిమెంట్ను మళ్లీ రగిల్చడానికి కేసీఆర్ కేటీఆర్ తాపత్రయపడుతుంటే కాంగ్రెస్ పరివార రాజకీయాలను స్పృశించడానికి మోడీ ఈరోజు అత్యుత్సాహాన్ని చూపిస్తున్న పరిస్థితుల్లో కేటీఆర్ నిన్న చేసిన కామెంట్స్ అన్ని కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి కాంగ్రెస్ మీద అటు రేవంత్ రెడ్డి గారి మీద కూడా చేసిన కామెంట్స్ అన్ని కూడా తనను సమర్థించుకునే దిశగా ఉన్నాయి. కానీ వాస్తవానికి ఏంటి, ఈటల రాజేందర్ గారిని రాజగోపాల్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకుండా చేసే ఎత్తుగడల్లో కేటీఆర్ సక్సెస్ అయింది. ఎందుకంటే రేపు నేను ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో కేటీఆర్ పడుతున్న తాపత్రయం మాకందరికి కూడా అర్థమవుతున్నది. అటు ఈటల రాజేందర్ గారికి ఇలా సెక్యూరిటీ ఇవ్వడం, అంతా తానే ఉండడం, ఒకవైపు తన దగ్గరైన మిత్రుడే కౌశిక్ రెడ్డి హత్యాయత్నం చేస్తాడనడం, రెండో వైపు కేటీఆరే అక్కడ సెక్యూరిటీని చూడడం వై కేటగిరీ. ఢిల్లీలో మాకున్న సమాచారం ఏంటంటే అమిత్ షాను కలవలేనందుకు వాళ్ళు జూమ్ మీటింగ్లో పాల్గొన్నట్టుగా మాకున్న సమాచారం. అమిత్ షా అండ్ కేటీఆర్, చాలా మంది బీఆర్ఎస్ బీజేపీ నేతలు షాంగ్రీలానే ఉన్నారు. మాకు కూడా మా ఇంటెలిజెన్స్ కూడా సమాచారం ఉన్నది. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితిలో గెలవద్దని చేసే ప్రయత్నాల్లో ఇలా కేటీఆర్ తలమునకలైంది. ఎందుకంటే రేపటి రోజున కేసీఆర్ పోటీ చేస్తాడో లేదో తెలియదు తెలంగాణలో ఎమ్మెల్యేగా. కాబట్టి ఇలా కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలన్నీ తను ముఖ్యమంత్రి కావడానికి ఈటల రాజేందర్ గారిని కూడా ఒప్పిస్తున్నాడా అనే అనుమానం కలగక మానదు. అలా అనుమానం కలిగేట్టుగా కూడా చేస్తున్న పరిస్థితుల్లో ఒకవైపు హుజురాబాద్లోనే తన ప్రత్యర్థిచే హత్యాయత్నం ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇంకొక వైపు తనే సెక్యూరిటీ చూస్తున్నట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో గతంలో అసెంబ్లీలో ఏ విధంగా ఈటల రాజేందర్ గారిని పొగిడినరో కేసీఆర్ కేటీఆర్ మనకు తెలుసు. అట్ ద సేమ్ టైం వారిని బెదిరించైనా నయానా భయానా ఈడీ సిబిఐ ఐడితో వారిని లొంగ తీసుకు, ఇంకొక వైపు రేవంత్ రెడ్డి గారి మీద పెద్ద ఎత్తున ఒక విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఓటుకు నోటు కేసు విషయంలో కేంద్రం రాష్ట్రం ముద్దాయిలుగా మారినాయి. ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేని స్థితికి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఈరోజు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని లేదంటే చట్టాలను తుంగలో తొక్కి ఇలా రేవంత్ రెడ్డి గారిని అపాసుపాలు చేయడానికి ప్రయత్నం చేసినారో సుప్రీంకోర్టు ముందు ఉన్నది. మరి ఎందుకు ముందుకు పోవట్లేరు? కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి అంటే ఒక భయం, కాంగ్రెస్ అంటే ఒక భయం, ఇంకొక వైపు పెద్ద ఎత్తున పాదయాత్రతో ముందుకు పోతున్న బట్టి గారంటే కూడా ఒక భయంగా ఉన్నది. ఈ రాష్ట్రంలో బీజేపీ ఇప్పటికే భూస్థాపితమైతే బీజేపీ బీఆర్ఎస్ను కాపాడడానికి కంప్లీట్ గా ప్రయత్నం చేస్తూ తను కూడా ఈరోజు బీఆర్ఎస్తో కలిసి మునగడానికి సిద్ధంగా ఉన్నదనే విషయం మేము చెప్తున్నాం. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎన్ని రాజకీయాలు చేసినా ప్రజలు కాంగ్రెస్ వైపు దండు కడుతున్నారు, కాంగ్రెస్ ని గెలిపించే ప్రయత్నంలో ఉన్నారు. కాంగ్రెసే ఈ రాష్ట్రంలో రేపు అధికారంలో చేపట్టబోతుంది. రేపు పెద్ద ఎత్తున ప్రజామోదంతో భారతదేశంలో కూడా భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తగిన